భారత్ మర్చిపోలేని సంఘటనల్లో మణిపూర్ అల్లర్ల అంశం కూడా ఒకటి. రెండు జాతుల మధ్య వైరం ఎంతటి హింసాకాండకు కారణమైందో మనకు తెలుసు. ఈ అంశంలో ఇప్పటికీ మణిపూర్ రగులుతూనే ఉంది. మైతీలు కుకీల మధ్య హింసను ప్రేరేపించడం వెనుక సీఎం బీరేన్ సింగ్ ఉన్నారు అనే ఆరోపణలు తాజాగా సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ లీక్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. అసలు మణిపూర్ అల్లర్ల వెనుక ఏం జరిగింది, ఎవరు ఇదంతా వెనకుండి నడిపించారు, ఎందుకు ఇలాంటి అల్లర్లకు పూనుకున్నారు అనేది ఇవాల్టి యోయో గ్లాన్స్ లో తెలుసుకుందాం. నేను దీప, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. వాస్తవానికి ఏడాదిన్నర కాలంగా మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మైతీలు కుకీ తెగల మధ్య మొదలైన వివాదం హింసకు దారితీసింది. మణిపూర్లో సుమారుగా 35 గిరిజన తెగలు ఉన్నా ప్రధాన తెగలు మాత్రం 3. అవే మైతీ, కుకీ, నాగా తెగలు. మణిపూర్ మొత్తం జనాభా 33 లక్షలు ఉంటే అందులో 53% మైతీలే ఉన్నారు. అయితే వీరంతా రాష్ట్రం మధ్యలోని ఇంఫాల్ వ్యాలీలో నివసిస్తున్నారు. పైగా మణిపూర్లో ప్రభావవంతమైన వర్గంగా కూడా ఉన్నారు. ఈ కుకీ, నాగాతో పాటు ఇతర తెగలన్నీ కలిపి 47% ఉన్నారు. వీరంతా ఇంఫాల్ లోయ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మైతీలు నాగా, కుకీల మాదిరిగానే తమకు కూడా ఎస్టీ హోదా కావాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే వివాదానికి దారితీసింది, మణిపూర్ని అట్టుడికిపోయేలా చేసింది. ఇప్పటికీ మణిపూర్లో ఆ రెండు తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాదిన్నర కిందట అక్కడ అల్లర్లు చెలరేగినప్పుడు ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, పోలీసులు హింసను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినా ఆ మంటలు చల్లారలేదు. ఆ సమయంలోనే పోలీసుల ఆయుధాలని దొంగలించారు. అలా రెండు తెగల మధ్య ఘర్షణ మరింత హింసాత్మకంగా మారింది. మైతీలు, కుకీల మధ్య రేగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 250 మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ రాష్ట్రం అట్టుడుగుతూనే ఉంది. హింసని నిలువరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఓవైపు సర్కార్ చర్యలు కొనసాగుతున్నా హింసను పూర్తిగా అణచివేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఈ క్రమంలోనే మైతీల డిమాండ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలని తెలపాలని మణిపూర్ హైకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ఒకవేళ మణిపూర్ సర్కార్ మైతీలకు సానుకూలంగా స్పందిస్తే తమకు నష్టం జరుగుతుందని కుకీ, నాగా తెగలకు చెందిన వారు ఘర్షణ పడడంతో హింస మొదలైందనే వాదనలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో, సమాజంలో బాగా పలుకుబడి ఉన్న మైతీల ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తే కుకీలు ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాల్లో భూములు కొనేందుకు, అక్కడే స్థిరపడేందుకు వారికి అనుమతించినట్లవుతుందని కుకీలు వ్యతిరేకిస్తున్నారు. అది మాత్రమే కాదు, 53% ఉన్న మైతీల చేతుల్లో 10% భూమి ఉంటే 47% ఉన్న నాగా, కుకీ, ఇతర తెగల చేతుల్లో 90% భూమి ఉంది. ఇంఫాల్ లోయలో పెరుగుతున్న జనాభా, తరుగుతున్న వనరులు, నిరుద్యోగం, వలసలు, వేరే ఇతర కారణాలతో మైతీలు కూడా కొండ ప్రాంతాలకు విస్తరించాలి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న చట్టాల ప్రకారం చూస్తే ఎస్టీలు మాత్రమే కొండ ప్రాంతాల్లో భూముల్ని కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలి అనేది మైతీల డిమాండ్. దీనిని కుకీ, నాగా తెగలు వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆదేశాలు ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణలు ఈ సమస్యని మరింత క్లిష్టంగా మార్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ హింసాగ్నిని చల్లార్చేందుకు, శాంతి భద్రతల్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన సమయంలో ఓ వర్గానికి కొమ్ము కాస్తూ వారి పట్ల సానుకూలతను వ్యక్తం చేయడం, హింసను ప్రేరేపించేలా ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన పేరుతో ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతీలకు అవకాశం ఇవ్వండి అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ వైరల్ అయింది. దీనిపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. లీక్ అయిన ఆడియో క్లిప్ ను హైదరాబాద్ లోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్, ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించింది. అందులోని వాయిస్ సీఎం బీరేన్ సింగ్ గొంతుతో 93% మ్యాచ్ అయిందని కుకీ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. అదే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్
తుషార్ మెహతా ఈ రిపోర్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైరల్ అయిన ఆడియో క్లిప్స్ పై కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనకు 3 వారాల గడువు కావాలంటూ కోరారు. ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడం వెనుక కుకీ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఉద్దేశాన్ని సైతం ప్రశ్నించారు. అంతేకాదు వారికి సైద్ధాంతిక ధోరణులు, వేర్పాటు వాదాల ఆలోచనలు ఉన్నాయని మెహతా వాదించారు. పిటిషనర్ ఉద్దేశం కేవలం ఇప్పుడున్న సున్నితమైన అంశాన్ని మరింత మరిగించడమేనన్నారు. ఇది మాత్రమే కాదు, ఈ కేసుని మణిపూర్ హైకోర్టు విచారించాలని కూడా ఆయన కోరుతున్నారు. అయితే ఈ కేసుని తాము విచారించాలా, మణిపూర్ హైకోర్టు విచారించాలా అనేది తదుపరి విచారణలో నిర్ణయిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. పూర్తి వాదనలు విన్న తర్వాత సీఎం బీరేన్ సింగ్ ఆడియోకి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ CFSL కు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24వ తేదీకు వాయిదా వేసింది. ఇప్పుడు మెయితీలకు అనుకూలంగా పనిచేసిందెవరు? కుకీ తెగకు వ్యతిరేకంగా నిలిచిందెవరు? సీఎం బీరేన్ సింగ్ ఆడియోలో నిజమెంత అనేది తెలిస్తే కానీ ఈ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడదు. సో దీనిపై స్పష్టత రావాలి అంటే కొన్ని రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి చూడాలి.